ఫస్ట్ వీక్ లో మనం వేసిన ఓట్స్ అన్ని గంగలో కలిసిపోయేటట్టే ఉన్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఐ థింక్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చేమో మేబీ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ ఎపిసోడ్ వచ్చేసి వెనస్డే అయిపోయింది, థర్స్డే అలాగే ఫ్రైడే. సో ఈ నైట్ ఎంతమంది ఓట్స్ వేసింటారో లేదో నాకు తెలీదు. ఈ 2 డేస్ ఓటింగ్ ని బట్టే ఎలిమినేషన్ చేయొచ్చు చేయకపోవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బికాస్ కనీసం మనకు 4-5 డేస్ అనేది ఉంటది కదా ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉండటం. మళ్ళీ సాటర్డేకి ఇక్కడ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ 2 డేస్ ఓటింగ్ ని బట్టి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓటింగ్ లో ఎవరు లిస్ట్ లో ఉన్నారు అని చెప్పేసి అంటే ఎవరైతే లిస్ట్ లో ఉంటారో అని చెప్పేసి మనం గెస్ చేస్తున్నామో వాళ్ళు టాప్ లో ఉండాల్సిన వాళ్ళు లీస్ట్ లో ఉన్నారనమాట. అలా చాలా తారుమారు అవుతున్నాయి ఓటింగ్ లో. అయితే ఫ్లోరా అండ్ అలాగే సృష్టి వర్మ లీస్ట్ లో ఉన్నారు. సంజన అయితే ఎలిమినేట్ అవుతుంది, సంజనకు పెద్దగా ఓట్స్ పడవు అని చెప్పి చాలా మంది అనుకుని నింటారు. ఈవెన్ షో స్టార్టింగ్ లో కూడా సంజననే వెళ్ళిపోతుంది ఫస్ట్ వీక్ అని చెప్పేసి చాలా మంది అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఈ గుడ్డు అండ్ అలాగే షాంపుల స్టోరీ ఇవంతా తిప్పేసింది. టీఆర్పీనే తిప్పేస్తున్నారు. ఇంకా ఓటింగ్ ఒక లెక్కన చెప్పండి సంజన గారి విషయంలో. సో ఫ్లోర్ అండ్ అలాగే సృష్టి అయితే లీస్ట్ లో ఉన్నారు. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి. ఇంతకు మీరు ఎవరికి ఓటేసారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.